సెమిస్టర్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక అన్అఫీషియల్ అప్డేట్ అయితే మనకు అందుతుందండి. అంటే అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని తెలియదు అనమాట. ఓయూ పరిధిలో మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్నటి వరకు అయితేనే ఉన్నాయి. బీఎస్సీ అయితే బీకామ్ అవన్నీ అయిపోయి దాదాపు 15-20 రోజులు అయిపోయింది అనమాట. కాబట్టి ఆన్లైన్ మూల్యాంకనం కాబట్టి దాంతోపాటు ఐసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ త్వరలోనే అవ్వబోతుంది. కాబట్టి రిజల్ట్స్ సాధ్యమైనంత తొందరలో రావడానికి ఆస్కారం అనేది ఉందండి. ఇప్పుడు అయినటువంటి ఈ సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి దాదాపు జూలై లాస్ట్ వీక్లో కానీ లేదా ఆగస్ట్ 3 లోపు కానీ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనకి కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ని వీళ్ళని కలిసినప్పుడు అన్అఫీషియల్గా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆన్లైన్ మూల్యాంకనమే చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం నుంచి ఈ రిజల్ట్ అనేది తెలియజేస్తాను. సో మై డియర్ స్టూడెంట్స్, మొన్న జరిగినటువంటి 6th సెమిస్టర్, తర్వాత 4th సెమిస్టర్, తర్వాత ఈ 2nd సెమిస్టర్ ఈ ఎగ్జామ్స్ అయ్యాయి కదండి ఓయూ పరిధిలో. ఆ రిజల్ట్స్ అనమాట వస్తే జూలై 28కి లేకపోతే ఆగస్ట్ 3 లోపు పక్కా రావడానికి ఆస్కారం అయితే ఉందండి. ఎందుకంటే త్వరలోనే ఐసెట్ కౌన్సిలింగ్ కూడా ఫైనల్స్కి స్టార్ట్ కాబోతుంది అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, డోంట్ వరీ టూ మచ్. మీరు బాగా రాశారు, మంచి రిజల్టే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కానీ ఆ లోపు రిజల్ట్స్ రాకపోతే దయచేసి ఏమనుకోకండి. ఇదైతే అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. కొంతమంది పిల్లలు మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఫోన్ చేస్తూ ఉన్నారు, సార్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అది ఇది అని చెప్పి. సో అందుకోసమనే జస్ట్ ఇన్ఫామ్ చేయడానికి కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ని కనుక్కొని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి రిజల్ట్స్ అనేవి మీరు ఇదే మంత్ లాస్ట్ వీక్ కానీ లేదా ఆగస్ట్ 3 కానీ రావడానికి ఆస్కారం ఉంది.